నమస్తే సార్. ఎరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. ఒక్క ప్లేట్ ఇడ్లీ రెండు సరే పూరి. అలాగే పూరి అంట అదే ముందు దానికి పెట్టరా, దానికి బాగా తినవే, బాగా తిను. మొహం వేసుకుని నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయినాయి. ఖర్చు రాసుకో, ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను, అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. అయ్యో ఏమైంది? పరస ఎవడో కొట్టాడే. ఇవా తంతా. సర్లే ఏదో చేద్దాం. కర్మరా బాబు. మా అమ్మ ఏం కావాలి బిడ్డ? డబ్బులు ఎవరో కొట్టాడు. పోరిని గడ వదిలే. ఇదిగోమ్మా వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా? పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి వచ్చారు? పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అర్థమైంది, వెళ్దాంరా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా, రా వెళ్దాం. సరేనే. ఎక్కడికి? నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ పోనీ భయ్యా. నా పేరు జానీ, ఇక్కడ ఆటో స్టాండ్కి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తా. బాగా భయ్యా. ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవ్వడూ లేడు. నాకు ఇదంతా తెలీదు, ఆపేమని ఫస్ట్. రండి దిగండి. ఇదే మన ఇల్లు. సుభద్ర, ఎవరండి వీళ్ళు? వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నమస్తే. నమస్తే. ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు. ఇక నుంచి ఏం కావాలో చూసుకో. వెళ్ళమ్మా, లోనికి పో. నీకేం భయం లేదు, మీ అన్నయ్య ఇలాంటి లోనికి పో. వెళ్ళు భయ్యా. నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు. మా ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎందుకు భయ్యా? ఒక్కసారి టెన్షన్ పడకపోయా, నేనున్నానుగా, నేను చూసుకుంటా. తెల్లవారేసరికి జాబ్ చూస్తా, జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడకు. వెళ్ళి లోని. నా వల్ల నువ్వు చాలా టెన్షన్. ఏం కాదులే భయ్యా, మనిషిని నమ్మాలి. నేనున్నా కదా. లోనికి పద. థ్యాంక్ యూ. ఓకే ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా మాట్లాడవే. ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి, మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి చెప్పు. మన ఇద్దరం లవర్స్ అని ఊరు నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేనా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. లేదు, నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కాని ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే, సరేనా? సర్లే ఏడు. కోట్ అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్నా, మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. సూరి లేరా? నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా? జాగ్రత్త. సరే సార్. సరే అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్, అదేదో చూడు. చూపిస్తాను అన్న. ఒక మాట,
అలా కూర్చున్నావు? ఏం లేదు చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరు మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమన్నా నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎందుకు అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంక దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది ఇది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం బానే ఉన్నారా? ఎక్కడున్నారా? హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంతా సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి రా. నీలకంఠ ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండి రా. ఏరా, దేనికి? ఇక్కడ నీలకంఠ మనుషులను పెట్టి ఉమ్, ఓ బేబచ్చంగా ఎత్తికిచ్చేస్తున్నాడు రా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఉమ్. ఒరే మామ జాగ్రత్త రా. హలో 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 అన్నా, రాజులు అన్నా. ఎక్కడ్రా వాళ్ళు? తెలీదన్నా. చెప్పరా. హైదరాబాద్లో అన్నా. నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు. నాకేం తెలుసు? అదేంటి, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు. అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే సూరి రా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తానండి. పిచ్చితానా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రాబే, లోపలికి రా. అక్క! పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేటే? లోపలికి రా. సూరి! ఛీ, రా. అక్క! లోపల పడుండు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉండంటే మొత్తం చెప్పేసి దానివి. ఏం జరిగేది? ఏం జరిగేదంటావేంటే? నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఎదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు ఇప్పుడు కూడా తీసుకురావడానికి? ఇదంతా నాకు తెలియదు. అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానే? నేను ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే. ఒక మూలలో పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నానే. రేపులాగా ఏదోటి ఏడుస్తాను. నాన్న! ఎందుకు అరిచేవే? ఏమైంది? మా అమ్మని నాన్ని ఆ నీలకంఠం నరికి చంపేశాడంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం. ఆ నీలకంఠం మమ్మని మా నాన్ని నిర్దేశంగా నరికి అలాంటిది ఏమీ చంపేశాడు. లేదు, నీకు కల వచ్చింది. పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు, నువ్వు చంపేశాడు. కళ్ళు మూసుకుని పడుకో. నా మాటిని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు, నువ్వు కలకన్నావు అంతే. వదిన, పిల్లల దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు. ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో. మామ, సూర్యగాడు ఫోన్. అమ్మా, అమ్మా వరా, బాగున్నావా తల్లి? మేం బాగానే ఉన్నామమ్మా. ఏమిటమ్మా ఇదంతా? నాన్న, నిన్ను అమ్మని చూడాలనుంది. అంటే మాకి నల్లేందమ్మా?
నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి మీ అమ్మ బెంగ పెట్టుకుందిరా. అన్నం కూడా సరిగ్గా తింటలేదు. ఇటువంటి నేను మాట్లాడతాను. అమ్మవారా, అమ్మా ఎలా ఉన్నావు తల్లి? బాగానే ఉన్నానమ్మా. జాగ్రత్త అమ్మా. చెప్పత్తా. బాబు సూరి, వారా బాధ్యత నీదే. నీ మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నావురా. నువ్వేం భయపడకత్తా, నేను నీకు మాటిస్తున్నాను. వారికి ఏం కాకుండా ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది. సూరిగాడు ఉన్నాడే, దాని గురించి మనకెందుకే బెంగ? సూరి, ఆ నీళ్ళ కంటే మనుషులు మిమ్మల్ని ఎతుకుతున్నారా? జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా, వరాకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోనన్నా. మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. సూరి, మేము ఉన్నాం కదరా, నేను చూసుకుంటాను లేరా, మీరు జాగ్రత్తగా ఉండండి రా. ఊరుకో ఉంటాము. వదినా. బాబోయ్, ఇదేటిలా ఉంది. ఒకసారి ఎలా మారిపోయిందేంటి? అబ్బా. ఓకే. అబ్బా అబ్బా వరలక్ష్మి, ఏంటి? అది కాదే, కొంచెం టీ పెట్టివ్వే. తలపోటు వస్తుంది, కొంచెం టీ పెట్టి ఇవ్వవే. పని మనిషి అనుకుంటున్నావారా? నీకు టీ పెట్టి ఇవ్వడానికి వెళ్ళి ఆ పక్క బట్టలెత్తు మొద్దెదవా. మళ్ళీ టీ కూడా పెట్టదు, తలపోటు వస్తుంది. దీని గురించి మళ్ళీ అన్నీ చేసి. అబ్బో, చూస్తుందా మళ్ళీ ఎగురుతుంది. ఎగురు, ఇంకా బాగా ఎగురు. రాదే అది. రే సచ్చినోడా, ఆ బ్యాగ్ అంది సావట్లేదు, తీసి చావచ్చుగా. టీ పెట్టమంటే పెట్టవు, కానీ నీ గురించి బ్యాగులు తీయాలంటే తీసుకోవే పొట్టిదన్నా అని. తిరుగు అంటే తిరిగి పడుకో. ఏదో చేద్దాంలే. బాబోయ్ చెయ్యా. మార్కెట్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. వెళ్దాం అన్నానా? సరే అయితే పద. సరే ఉండు, వస్తా.
ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు? వచ్చి కట్టొచ్చు కదా. నేను కట్ను. వస్తే పిచ్చదాన నీ గురించే తెగిందే ఇది. మొత్తం చేరగొట్టేస్తావేంటి? నీకు దెబ్బలు తగిలినా బలుపు తగ్గలేదు. తగ్గదే, నా బలుపు ఇంతే. మొత్తానికి చేరగొట్టేస్తావేంటే నువ్వు? నీ కక్ష అంతా నా మీద తీర్చుకుంటావా? ఇలా లోపలికి. వారా, సూర్య అంటే ఎందుకు నీకంత కోపం? వాడి పేరు నా దగ్గర ఎత్తకు. పిచ్చిగా మాట్లాడకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. తనంటే ఎందుకంత కోపం నీకు? అయినా మీరిద్దరు ఇష్టపడే కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. చిచ్చి, వాడిని నేను ప్రేమించడం ఏంటి? వాడంటే నా కోపం. కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది, అంతే. సరే, ఆ కారణాలేంటి నేను అడగనులే గాని అతను నీకోసం చాలా కష్టపడుతున్నాడు కదా. కష్టమా పాడా? నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా. ఆహా, ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. నన్నెప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తా. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా. వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే. ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదాన, నీకు వాడి మీద ఉన్నది కోపమా కస కాదు, ప్రేమ. చిచి, ప్రేమ? ఓ మాట చెప్పనా, వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే. ఇప్పటికైనా సూర్యగాడి ప్రేమను అర్థం చేసుకొని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సూరి, రా కిందికి. దిగు ముందు. చెప్తాను రా. ఎందుకో చెప్పు. ఒక్క నిమిషం వచ్చేస్తా. మీరు వదలండి. సూరి, సూరి, వదలండి. సూరి, సూరి. నా కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారన్నా.
అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే. ఏంట్రా నువ్వు నరికిది? నా వరకేమన్నా జరగాలి, నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి అయ్యో, చంపేస్తా. ఒరే సూరి ఏం జరిగిందిరా? వరలక్ష్మికి ఏమైందిరా? సిటీ నుంచి ఈడు మనుషులు ఎత్తుకొచ్చేసారత్తా. నా బిడ్డను ఏం చేసావయ్యా? నిజంగా నాకేం తెలీదు. నీ కూతురే నా కొడుకుని చంపి పారిపోయింది. అయ్యా, అసలు జరిగింది మీ కొడుకు స్నేహితులు చెప్పింది కాదయ్యా. అసలు ఏం జరిగిందంటే రాజులు, అయ్యా వరా దొరికిందా? ఇంకా దొరకలేదయ్యా, వెతుకుతూనే ఉన్నామయ్యా. నిన్ను వరాన్ని తీసుకురామని నా మనుషులు సిటీకి పంపించిన మాట వాస్తవమే, కానీ వర అక్కడ దొరకలేదంట. మామా నువ్వేం కంగారు పడకు, వరనింటికి తీసుకొచ్చి బాధ్యత నాది. అరే సూరి, సూరి మేము కూడా వస్తాంరా. వద్దురా వద్దు, వర నేనే తీసుకెళ్ళాను, నేనే తీసుకొస్తాను. వస్తే వరతోరా, లేకపోతే నువ్వు కూడా రావద్దు. సరేనా? ఏమండి, వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఊరెళ్ళారేమో. చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా. ఏం సూరి, ఎక్కడికి వెళ్ళావు? వరా ఏదయ్యా? వరను ఎవరు ఎత్తుకుపోయారు? ఏం మాట్లాడుతున్నావు సూరి? ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదాం పద. నిన్ను గుర్తుపట్టాను నా వరకు. చెప్పు చెప్పు చెప్పు. చెప్తానన్నా, చెప్తా. అన్నా ఇక్కడే అన్నా. ఏంట్రా ఇల్లు చూపిస్తున్నావు? ఏంట్రా ఇక్కడే అన్న వాడు ఉండేది. ఇల్లు నాదిరా. లేదన్నా, ఇదే ఇల్లు అన్న. రండి. ఎక్కడ్రా? ఇక్కడే అన్న. ఈసారి అబద్ధం ఆడేవంటే నీ అంతు చూస్తున్నా. అలా పిల్లవరా ముఖేష్, అబ్బా ఆడెవడో ముఖేష్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేసేవరా నా వారిని చెప్పరా? నాకేం తెలుసు, నన్ను ఎందుకు అడుగుతావు? రేయ్ ఏం చేశారా నా వారిని చెప్పండి రా. అయ్యయ్యో సూరి, వరాకి ఏమైంది? ఈ అసలు నీ మొగుడేనా? అదేంటి సూరి అలా మాట్లాడతావు? వరని ఏం చేశాడో ఈ నా కొడుకుని అడుగు. ఏంటండి, మీరే ఏదో చేశారంటున్నారు వరని. అసలు ఏం జరిగింది చెప్పండి. నాకేం మళ్ళీ తెలీదు. నాకేం తెలియదంటావేంట్రా? నిజం చెప్పరా, చెప్పరా, చెప్పు. కొట్టొద్దు సూరి. రేయ్, సూరి, ఇప్పటికన్నా నిజం చెప్పు. ఏం చేసావురా నా వారిని? ఏం చేసావు? చెప్తా. ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా. మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరన్ నేనే కిడ్నాప్ చేశాను, తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను. ఏంటే చూస్తున్నావు? ఇవ్విటు. చూస్తావేంటి? నిలువు. ఇవ్వు. ఇంకా సరిపోలేదు, వెళ్ళి పట్రా. ఏంటి
నువ్వు అసలు నేనేంటో అతి కొద్ది టైంలోనే తెలుస్తుంది. మొత్తం మీ అందరికి కూతలేని కబడ్డీ అవుతుంది. నువ్వు నీ యొక్క ఆలోచించుకోండి. ఎక్కడ దాక్కుంటే ప్రాణాలు పోకుండా ఉంటాయో ఆ చోటు వెతుక్కోండి. నా కోసం నా సూరి వస్తాడు. ఎవడే సూరి? ఏం చేస్తాడు? వాడేమన్నా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే పెద్ద బాడీ గార్డ్ అనుకున్నావా ఏంటి? ఇక్కడ రంగీలా. రంగీలా అంటే ఎంతమంది కండలు తిరిగిన మగాళ్ళున్నా అక్క ముందు బలాదూరే తెలుసా? అరే కొర్ర నా కొడక, వచ్చామా పని జరిగిందా డబ్బులు ఇచ్చామా వెళ్ళామా అనేటట్టుండాలి. అంతేగాని ప్రేమ గేమ ఏంట్రా? నా ప్యాలెస్కి వచ్చి నా మనిషిని ఎత్తుకెళ్ళడానికి నీకెన్ని గుండెలుండాలరా? అరే ఈడ్ చేయండి రా వీణ్ణి. దాని కథ ఏంటి? మాట ఇంట్లేదక్క. ఏం కావాలంట? ఆడాడ సూర్యుడంట వచ్చి మనందరినీ కబడ్డీ ఆడుకుంటాడంట. దీని తల్లి ఏంటే నీ గోల? ఏంటో పొగరబోతాను. ఎవడో వస్తాడు నన్ను కబడ్డీ ఆడేస్తాడన్నామంట. పిలవే వదిలేవే. చూడు, నీకిక్కడ ఎంత అంగబలం ఉన్నా గుండె ధైర్యం ఉన్న సూరి ఒక్కడు చాలే. వాడొచ్చాడంటే నీకు జాతరే జాతర. పగటి కలలు కంటున్నావా? ఏయ్, ఇది నా సామ్రాజ్యం. నా నుంచి నా వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని వాగులోకి దిగామంటే మొసళ్ళకు ఆహారం అయిపోతావు పాపా. హలో రంగీలా, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వ్యాపారంలో నేను చూడండి వినంది నువ్వు చూపిస్తానంటున్నావు. సరేనే, నీకు టైం ఇస్తాను. నీ వాణ్ణి రమ్మను. వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే. ఏమే, నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి ఉండు. తప్పకా ఆడి సంగతి ఏంటో చూడండి రా. ఏమే, నువ్వు చెప్పిన హీరో ఈడేనా? నువ్వు చెప్తుంటే ఏ మహేష్ బాబో ప్రభాసో అనుకున్నా. ఈడేంటే కూతంతున్నాడు. చూసావా ఎట్లా పడిపోయాడో? ఈడు నిన్నేం కాపాడతాడే? పాపా లబలబా. అరే,
ఇన్ని తీసుకెళ్లి అవతల బారేయండ్రా. ఏయ్ లేరా, లే 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 లే. అరే అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అది నాకు కావాలి. ఏముందిరా దాని దగ్గర? ఎందుకు రాదంటే నీకంత పిచ్చి? నాకేసిన ఎంగిల్ రాది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? వీడు 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 ఇలా 100 మంది దాన్ని వాడేశారా. 100 మంది కాదు, 1000 మంది వాడేసిన అది నాకు కావాలి. ఎందుకంటే అది నా ప్రాణం. నువ్వురా నిజమైన మగాడివంటే. నీలాంటి వాడు ఒక్కడు దొరికినా మా జీవితాలు ఇలా ఉండేవి కాదురా. ప్రతి నా మమ్మల్ని వాడుకున్నవాడే కానీ మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదురా. అందరూ మా శరీరాన్నే ప్రేమించారు కానీ మా మనసుని ఎవ్వరూ ప్రేమించలేదు. నీ నమ్మకమే గెలిచిందిరా. మేమెంత ప్రయత్నించినా అది మాకు లొంగలేదు. అది నిప్పురా, తీసుకెళ్ళరా దాన్ని. అరే దాన్ని వదిలేయండిరా. ఏంట్రా సూరి, ఇదంతా మా అమ్మకి ఇచ్చిన మాట కోసం చేసావా? లేదే, నీ మీదున్న ప్రేమతో చేశాను. పగ ప్రతీకారం ఇద్దరి మగవారి మధ్య ఉంటాయి, 2 గ్రామాల మధ్య ఉంటాయి. కానీ ఆడామగ మధ్య మాత్రం ఎప్పటికీ పగ ప్రతీకారాలు ఉండవు. ఉన్నా అవి ముందు స్నేహంగా, తరువాత ప్రేమగా మారి ఆ తరువాత ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంతగా మారతాయి. ప్రేమంటే 2 శరీరాల రాపిడి కాదు. ప్రేమంటే అనంతమైనది, కంటికి కనిపించనంత అందమైనది.